బ్రో, రజనీకాంత్ గారి జీవితం తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఆయన ఎందుకంటే హీరో కన్నా హీరోగా వచ్చిన తర్వాత అందరూ తెలుసు. మరి ఆయనకు ముందు ఏం జరిగింది? సో ప్రతి అంశాన్ని ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అట్లా పంచుకుంటూ ఉంటారు. ₹2 చేతిలో పెట్టి నీకున్న అహంకారం ఎవరికి లేదు అంటూ నన్ను అవమానించాడని చెప్పి రజనీకాంత్ గారు అయితే బాధపడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో రజనీకాంత్ గారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఆయన అసలు సినిమాకి వచ్చిన తర్వాత అందరూ తెలుసు, కానీ సినిమాకి ముందు ఆయన జీవితం ఏంటంటే ఆయన చెప్పే ప్రతి కథలో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. అది వింటే కళ్ళమ్మటి నీళ్ళు రాకుండా ఉండవు అనమాట. సో మరి అసలు ₹2 అంశం ఏంటి ఎపిసోడ్? అంటే ఇప్పట్లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ కూడా ఒక గోల్డెన్ స్పూన్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ముందు తరాలు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో ఉండడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ పరిచయం కావచ్చు, ఈ విధంగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి హీరోలందరూ కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది చాలా అరుదుగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా ఇండస్ట్రీని ఏలే స్థాయికి అయితే వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటూ ఉంటే మనకు మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్డ్రాప్ లేకుండా ఆయన వచ్చి ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాస్ అనే విధంగా ఆ స్థాయికి అనేది ఎదిగారు. అదేవిధంగా రజనీకాంత్ గారు కూడా ఆయన లైఫ్లో నిజంగా చెప్పాలంటే ఇక్కడ మెగాస్టార్ గారి కన్నా కూడా ఇంకా ఒక లో స్థాయి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చాలా ఎన్నో కష్టాలు కానీ ఎన్నో అనుభవాలు ఆయన జీవితంలో ఉన్నాయి. సో ఆయన గురించి తెలుసుకుంటే అరే ఇది కదా ఒక ఆర్టిస్ట్ వెనకాల ఉన్నటువంటి కథ, ఇలాంటివి తెలుసుకుంటే మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అంటే ఓన్లీ ఒక ఆర్టిస్ట్గానే కాదు, ఇలాంటివి తెలుసుకుంటే మన జీవితంలో మనం ఏం అవ్వాలనుకుంటున్నామో, మన గోల్ ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా దానికోసం కష్టపడడం స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ఒక లైఫ్ని చాలామంది కూడా ఇన్స్పైర్గా తీసుకుంటూ ఉంటారు. అయితే రీసెంట్గా కూలీ సినిమాకి సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అప్పట్లో అంటే తన లైఫ్లో జరిగినటువంటి ఒక అనుభవాన్ని ఆయన పంచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అయితే ఒక రోజు తను ఒక నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి తన లగేజ్ని టెంపో వరకు మోస్తామని చెప్పినప్పుడు తను ఒప్పుకొని ఓకే అని చెప్పేసి లగేజ్ మోస్తూ ఉన్నాడు. సో వెళ్తున్నప్పుడు ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉన్నాడంట. సో తీరా టెంపో దగ్గరికి వెళ్ళేసరికి తను ఎవరో కాదు, అప్పట్లో కాలేజ్ చదువుతున్న రోజుల్లో కాలేజ్ ఫ్రెండ్ అనమాట. సో అప్పుడు ఆయన లగేజ్ దించిన తర్వాత రజనీకాంత్ గారి చేతిలో ₹2 పెట్టి అప్పట్లో నీ అహంకారం ఏ విధంగా ఉండేది, ఆ రోజులు నీకు గుర్తున్నాయా అని చెప్పేసి నా అనుభవాలను నాకే గుర్తు చేశారు. సో అప్పుడు నా కళ్ళలో కన్నీళ్ళు ఆగలేదని చెప్పేసి ఆయన ఒక అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. సో ఇది చెప్తున్నప్పుడు కూడా ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు తన డేస్ ఏంటి, తను ఏ విధంగా ఉన్నాడు, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాడు, ఎలాంటి లైఫ్ని లీడ్ చేశాడు, ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాడు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి అంటే వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టారు, ఏ విధంగా పుట్టారు, గోల్డెన్ స్పూనా లేకపోతే ఏమి లేని ఇంట్లో పుట్టారు, ఇది కాదు. నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నావు, నీ కుటుంబాన్ని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చావు అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇదే. మన అమ్మ నాన్నలు మనకి ఏం ఆస్తి ఇచ్చారు, మనకి ఎలాంటి కార్లు ఇచ్చారు, ఎలాంటి ఇల్లు ఇచ్చారు కాదు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసి వాళ్ళకేం పెడుతున్నావు. సో ఇలాంటి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా రజనీకాంత్ గారు చెప్పినటువంటి ఈ అనుభవాన్ని చాలా మంది కూడా ఇప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ యొక్క విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నారు.